అట్లాంటిది. అదే సందర్భంలో ఇటు పక్కన ఉన్నటువంటి సింగినగరు, ఇటు పక్కన వచ్చేటప్పుడు కూడా కాలనీ, దాని పేరేంటి, కుందావరి కండ్రిక, ఈ ఏరియాలన్నిట్లో పొద్దున వచ్చింది 7:30 తర్వాత. వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. అవును. పరుగులు పెట్టుకుంటూ వేరే చోటకి పోయేవాడు ఏం పట్టుకుని పోతాడు? కొంతమంది పట్టుకెళ్ళారు గబక్కన సర్టిఫికెట్ల వరకు. 100కి 90 మంది కట్టుబట్టలతో పరుగులు పెట్టారు. ఏదో అయితే గీతే చేతికి అందిన డబ్బులు తీసుకుని అట్లాగా. అంతేగాని సాధ్యం కాల. మరి ఇప్పుడు ఇవాళ అది లేకపోతే వీళ్ళు ఎంటర్ చేసుకోలేదు. వాళ్ళకి డబ్బులు ఎట్ట ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతారు? నీ బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పంటారు, లేదా ఆధార్ నెంబర్ చెప్పంటారు. ఇవాళ మనం ఫోన్ నెంబర్లో ఇదివరకటి రోజుల్లో అయితే నాకు బాగా గుర్తు, నేను జెమినీలో పనిచేసేటప్పుడు, TV9లో పనిచేసేటప్పుడు, రిపోర్టర్గా చేసే రోజుల్లో అయితే మొత్తం అంతా మెదడులో నాంతుండేది. సో అండ్ సో నెంబరు 08712 సో అండ్ సో 34 ఇట్లా కొట్టు, ఇలా కొట్టేసేవాళ్ళం. అప్పుడు మన మెదడులోనే ఉండేది. తర్వాత కాలంలో డైరీలు వచ్చాక సగం పోయింది, సెల్ ఫోన్లో ఫీడింగ్ వచ్చాక శాంతం పోయింది. ఇప్పుడు ఆధార్ నెంబర్ మనకి ఎవరికైనా ఉంది, నా నెంబర్ అయితే నాకు గుర్తులేదు, పాన్ నెంబర్ నాది నాకు గుర్తుండదు, ఆ కార్డు చూసుకుని చెప్పడమే వాళ్ళు అడిగినప్పుడు. అంతే. ఇప్పుడు వీళ్ళని వచ్చేసి నీ ఆధార్ నెంబర్ చెప్పండి